ఇండస్ట్రీతో అందరితో కూడా మనం చెడు మూట కట్టుకోవడం జరిగింది. చెప్పరా నీ వల్లే నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు అని అన్నారు. మీరు సో మనం 2 నెలల్లోనే అద్భుతాలు జరుగుతాయనుకోవడం కూడా తప్పే, అద్భుతాలు చేస్తారనుకోవడం కూడా తప్పే. గురువు గారు అంటే నా హరి గుండెల మీద తన్నేవరా. తప్పే. We have to give time for them and సో ఆయన చేయలేదు, ఇది చేయలేదు అని చెప్పేసి పెద్దగా కంగారు పడద్దండి, పెద్దగా ఆలోచించద్దండి. అండ్ బాగా బీ రిలాక్స్. ఈ మధ్యకాలంలో కొన్ని మంచి మూవీస్ వచ్చినాయి. కల్కిను, మహారాజా, ఇట్లా చాలు ఈ మాత్రం చాలు పదండి. బేసిక్గా వి కాంట్ ఎక్స్పెక్ట్ అద్భుతాలన్నీ అప్పుడే జరుగుతాయని కూడా మనం అనుకోకూడదు. వి హ్యావ్ టు గివ్ దెమ్ టైం. ఈ ఇయర్ ఎండ్ వరకు కూడా టైం ఇవ్వాలి, ఎందుకంటే వాళ్ళు సంపద సృష్టించి కదా తర్వాత ఇస్తామనేది. జోడించి కొట్టేస్తాను ఎన్నిసార్లు చెప్పాలరా నీకు? ముందైతే ఇస్తామని ఏం లేదు, సంపద సృష్టించడానికన్నా మనం టైం ఇవ్వాలి కదా. వాడే ఉద్దేశంతో అన్నాడు. సో ఆ సంపద సృష్టించిన తర్వాత మనం వాళ్ళు ఏ మాట వరకు నిలబెడతారు, నువ్వు ఎట్లా చెప్తే అట్లా, ఏ విధంగా వాటిని ఇది చేస్తారు అనే దాన్ని మనం మాట్లాడతాం. ఏది నోటుకొస్తే అది మాట్లాడగా. ఎలక్ట్రానిక్స్ అన్నాక రిపేర్ కి వస్తాయి, రిపేర్ చేయిస్తాం, మళ్ళీ వాడతాం. అదేం పెద్ద సమస్య కదా. ఎలక్ట్రానిక్స్ అంటేనే రిపేర్ కి వస్తాయి. సూపర్ బ్రెయిన్. సో కాబట్టి ఏదన్నా రిపేర్ కి వస్తే ఖచ్చితంగా మా అధికారులందరూ కూడా చర్యలు తీసుకుంటున్నారు. ఇమీడియట్ గా రిపేర్స్ చేయిస్తున్నాము. మనం చూసుకున్నట్టయితే ఏ దేశంలోనైనా, ఏ రాష్ట్రంలోనైనా నమస్తే మేడం, అట్ మోస్ట్ టాప్ ప్రయారిటీ అనేది హెల్త్ కి ఇవ్వడం అనేది జరుగుతుంది. నాకు తెలీదమ్మా. మా ప్రభుత్వంలో మరి ఏ విధంగా కాంప్రిహెన్సివ్ హెల్త్ కేర్ అనేది అందరికీ అందించడము, ఇలాంటి డ్రామాలు నెవర్ బిఫోర్. పేద ప్రజలకు మెరుగైన వైద్య సేవల్ని, ఉచితంగా నాణ్యమైన వైద్య సేవల్ని. అలాంటివి మీరు మాట్లాడితే కామెడీగా ఉంటదన్న. మరి దీన్ని అనేక ఇనిషియేటివ్స్, అనేక స్కీమ్స్ ని తీసుకొచ్చి వీటిని ఇంప్లిమెంట్ చేయడం గానీ ఏ విధంగా మనం చేశాము అనేటువంటి విషయాలు కూడా మీ అందరితో కూడా పంచుకుంటాను. లోపలేం లేదు డొల్లా. మీరు చూసినట్టయితే మరి ఆరోగ్యశ్రీ అనేటువంటి ఒక గొప్ప స్కీమ్. ఇప్పుడు 10 రూపాయల నోటు మీద గాంధీ తాతను అవుతానే ఉంటాడు, 2000 నోటు మీద గాంధీ తాతను అవుతానే ఉంటాడు. అలా అని చెప్పి రెండు ఒకటే, దేని వాల్యూ దాని. ఇబ్బందుల పాలై నష్టపోతుంది, ఏ విధంగా బాధపడుతుందని చెప్పి ఆ బాధ ప్రభుత్వం బాధ్యత అని భావించి రామచంద్ర వీడు ఓరాక్షన్ భరించలేకపోతున్నాను రా. ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ అనే ఒక పథకం తన మేధస్సులోంచి ఆలోచించి తీసుకొచ్చినటువంటి ఒక గొప్ప పథకం. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మనము ఎంత గొప్పగా దీన్ని అమలు చేశామని మనం చెప్పొచ్చు. మరి నేను వింటాను కదా, ఓ చెప్పే. జగన్మోహన్ రెడ్డి అన్ని కూడా తెలుసు కదా, అన్ని కుటిల రాజకీయాలు, డర్టీ పాలిటిక్స్. నాకే బతుకొద్దు. ఆయనే ఒకప్పుడు అన్నాడు చంద్రబాబు నాయుడుకి, నీకు 23 సీట్లే ఉన్నాయి అసెంబ్లీలో, ఒక 5 ఎమ్మెల్యేలు లాగేస్తాను, లాగిస్తే నీకు ప్రత్యేక హోదా పడిపోతుంది. దృష్టికి చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే.